బర్కత్పుర డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగింది. కార్మికులకు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ హత్యేనని మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులపై కక్ష సాధింపు కొనసాగిస్తూ ఉన్నాయి. కార్మికులు వారి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని గత ప్రభుత్వంలో 52 రోజుల పాటు సమ్మె చేసి వారు ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి అపాయింటెడ్ డేని అనౌన్స్ చేయించుకుంటే, మరి గత ప్రభుత్వంలో ఎన్నికల నియమావళి అడ్డుపడి పెండింగ్ పడితే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకోసం అమలు చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. మరి గతంలో వారు సమ్మె చేస్తున్న సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారికి సంఘీభావం తెలిపి మరి న్యాయపరమైనటువంటి డిమాండ్లను ఎందుకు అంగీకరిస్తలేరని చెప్పి వ్యక్తి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అనేకమైనటువంటి హామీలు మీ మేనిఫెస్టోలో పెట్టి వీరిని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తాం, ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్గా పరిగణిస్తామని చెప్పినటువంటి